దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 20 అధ్యాయం నేటి దినాన ధ్యానం చేద్దాం. మనిషి జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురుపడుతూ ఉంటాయి. మంచి చెడు అనేది ప్రతినిత్యము వెంబడించుచునే ఉంటది. అయితే ఏ మనిషి దేనిని కోరుకుంటే దాని వశమవుతారు. నీకు మంచి కావాలా? అయితే దాన్ని వెంబడిస్తే మంచి జీవితమే నువ్వు పొందుతావు. లేదు, చెడు నీవు ఇష్టపడుతున్నావా? దాన్ని వెంబడిస్తే నీ బ్రతుకు చెడుగానే మారిపోతుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా మంచిగా మారాలి, నీతిమంతులు అవ్వాలి, 10 మందికి ఒక మార్గదర్శకమైన వారై దీవెనకరమైన వారుగా ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు అద్భుతమైన విషయాలను బయలుపరుస్తూ ఉన్నారు. మనిషి తన జీవితాన్ని ఎలా కట్టుకొని ఇతరులకి వేలు ఎత్తి చూపించకుండా బ్రతుకుట ఎలాగో చేస్తున్నారు. అందులో భాగంగానే 20 అధ్యాయం. జీవితంలో కొన్నిటికి దూరంగా ఉండాలి. అవి లోక సంబంధంగాను, శరీర సంబంధంగాను ఎంతో ఇష్టంగాను, ప్రీతిగాను అనిపిస్తాయి. కానీ అవి ఎలాంటివి అంటే సర్పం లాంటివి. కాటు వేస్తే ఇక జీవితంలో పైకి లేవలేము అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, కీడును, నష్టాన్ని కలిగించే వాటిలో దూరంగా ఉండవలసిన వాటిలో ప్రప్రథమైనది మద్యం సేవించడం. మద్యమును ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారి జీవితంలో అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి కుటుంబము కడు పేదరికపు స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నెమ్మది, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఇంటిలో ఏదైనా కొరతగానే కనపడుతుంది. పిల్లలు బాధపడతారు. కట్టుకున్న భార్య దుఃఖంతో ఉంటుంది. ఎప్పుడు ఆ ఇల్లు ఒక పెంటలా కనపడుతుంది. అసమాధానం ఏలుబడి చేస్తుంది. దుష్టుడు ఆ ఇంట్లో ఉన్నట్లే కనబడుతుంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడుంటున్నారో, ఎక్కడ పడుకుంటున్నారో తెలియనటువంటి ఒక ఘోరమైన పరిస్థితి అది మద్యం సేవించడం. అందుకనే దానికి దూరంగా ఉండు. అది వెక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరి పుట్టిస్తుంది. దాని వశంలో పడిన వారు జ్ఞానం లేనివారు అని చెప్తా ఉన్నారు. రెండోది, గొడవలకు దూరంగా ఉండాలంటున్నాడు. చాలా మంది కయ్యానికి కాలు దూవుతారు అంటారు. అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు ఎవరో ఒకరితో గొడవ ఆడాలని ఒక పనికి మాలిన ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా గొడవకు రెడీగా ఉంటారు. మరి ఈ బుద్ధి ఏంటో మరి. ఎందుకు? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇతరులతో గొడవ ఆడడం వల్ల నోరు నొప్పి, 10 మంది తిడతారు, పైగా అవమానం, శారీరక అలసట, నిందించబడతారు. ఇలాగున గొడవలకు దూరంగా ఉండకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులరా, గొడవలకు దూరంగా ఉండండి. మరొకటి, బద్ధకానికి దూరంగా ఉండాలి అంటున్నాడు. అంటే సోమరితనానికి. వాడు తినడానికి ఏమీ మిగలదు. వాడు చింపురు గొడ్డలు కట్టుకోవడానికి కారణమవుతుంది. వాడి యొక్క పొలం పాడైపోయి ఉంటుంది.
ముండ్ల పొదలు, గచ్చ పొదలు, పనికి మాలిన చెత్తంతా పెరిగిపోయి ఉంటుంది వాడు పొలం. వాడట చాలా వేదనకరమైన జీవితాన్ని జీవిస్తాడట. తినడానికి కూడా ఉండదట. కారణం ఏంటి అంటే కలిగి ఉన్నటువంటి సోమర్తనం, దానికి కూడా దూరంగా ఉండాలి. మరొకటి పరస్త్రీకి దూరంగా ఉండాలి అంటున్నాడు. పరపురుషుడికి దూరంగా ఉండాలి. ఈ శరీర కోరిక అనేది ఎంత ఘోరమైనదంటే ఎంతటి బలమైన అందమైన కుటుంబాన్నైనా చిన్నాభిన్నం చేసేసి, ఇంటిలో నెమ్మది లేకుండా చేసేసి, అనారోగ్యం పాలు చేసి బహు ఘోరమైన దుస్థితికి తీసుకువెళ్ళిపోతుంది ప్రియులారా. అందుకే పరస్త్రీ కానీ పరపురుషుడు కానీ సహవాసంలో ఉంటే వారి కుటుంబంలో నెమ్మది ఉండదు. వారు ఆలోచనలంతా కూడా వారి మీద ఉంటాయి. వారి యొక్క సంపాదన అంతా పరాయోళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంటుంది. వారి శరీర సంతోషం అంతా కూడా పరాయోళ్ళతోనే పంచుకుంటారు. వారి బలమంతా కూడా ఇతరులకు ఇచ్చేస్తారు ప్రియులారా. అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా బైబిల్లో ప్రభువు తెలియచేస్తున్నారు. నీ జీవితాన్ని నువ్వే ఇలాంటి వాటికి దూరంగా ఉంచుకో. చెడు అలవాట్లు ఏదైతే ఉందో అది ఏదైనా చెడే అని నీకు అర్థమవుతుంది కదా. దానికి దూరంగా ఉండు. లేదంటే అది నీ జీవితాన్ని నాశనము చేసేస్తుంది. ఎముకలను సహితము పిప్పి చేసేస్తుంది. మూలుగు సహితము కుళ్ళిపోతుంది. అలాగున చెడు వ్యసనాలకు బానిసైపోవద్దు. కొంతమంది పొగ తాగటానికి అలవాటు పడిపోయి ఉంటారు. అది లేకపోతే ఒకటి కానీ రెండు కానీ రాని దౌర్భాగ్య స్థితికి అలవాటు అయిపోతారు ప్రియులరా. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. అది వారి జీవితాన్ని ఏం చేసిందంటే తన కంట్రోల్లోకి తీసుకుంది. ముందు నువ్వు కంట్రోల్గా ఉంటే అటు కంట్రోల్కి వెళ్ళవు. ఇప్పుడు కంట్రోల్ తప్పేసావు. నువ్వు కంట్రోల్ మారిపోయింది. అది చెప్పినట్టు వింటావు. నువ్వు తాగంటే తాగాలి, కూర్చో అంటే కూర్చోవాలి, నువ్వు కాల్చంటే కాల్చాలి, నువ్వు రమ్మంటే పోవాలి. ఇది కంప్లీట్గా నీ కంట్రోల్లో నువ్వు లేవు. నీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది, గలిబిలి అయిపోయింది, అసమాధానం అయిపోయింది, సంతోషం లేదు, సమస్తం కోల్పోయావు నువ్వు. నీకంటే ఘోరమైన దౌర్భాగ్యమైన వ్యక్తి మరొకరు లేరు. ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ మాటలు విని మీ హృదయాన్ని అయ్యో మేము ఎలాగో నాశన స్థితిలో ఉండిపోయాము, నేను బయటికి రావాలి అని అనుకుంటున్నాను అంటే నా ప్రభుని యేసుక్రీస్తు వారు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. హృదయంలో ప్రార్థించు, ప్రభువా ఈ బానిసత్వపు బ్రతుకు నుంచి, ఈ చెడు అలవాటు నుంచి, ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి నేను బయటపడటానికి ఇష్టపడుతున్నాను, సహాయం చేయంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. అందుకే నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకో. నువ్వు నడవలసిన మార్గం, నువ్వు పెట్టవలసిన అడుగు, నువ్వు చేయాల్సిన పని సమస్తం ఆయన చూసుకుంటాడు. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. నీ అధికారం నీ ప్రవర్తన మీద నీ మీద పని చేస్తే అది ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతుంది. కానీ దేవుని అధికారానికి నువ్వు గనక ఒప్పుకోగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి అసమాధానపు స్థితులన్నీ తొలగిపోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటావు. ఏ గలిబిలు ఉండదు, ఏ రకమైన టెన్షన్ ఉండదు, ఏ రకమైన ఒత్తిడికి నువ్వు గురి కావలసిన పని లేదు. ఎందుకంటే నీ మీద ప్రభుత్వాన్ని ప్రభు చేస్తున్నాడు కనుక. ప్రియులారా, ఈ మాటలు గమనించి దూరంగా ఉండవలసిన వాటికి దూరంగా ఉండి దగ్గరగా ఉండవలసిన దేవునికి దగ్గరగా ఉండాలని దైవజనుడిగా మనసారా కోరుకుంటున్నాను. మరికొన్ని విషయాలను ఈ 20 అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. పాపము లేదని, నా హృదయాన్ని శుద్ధిపరచుకున్నానని అనేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. పాపం లేను,
పాపము నాలో లేదు అని ఎవరైనా చెప్పగలరా? ఏ మనిషి చెప్పలేడు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి. ఈ జన్మ కర్మ పాపాలు ప్రతి మనిషిని వెంబడిస్తున్నాయి. ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం నేటికి ప్రతి బిడ్డకు సంక్రమించుచునే ఉంది. మరి ఎవరు పాపం లేదని చెప్పగలరు? నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నానని ఎవరు చెప్పగలరు? నేను బాగున్నాను, నాలో పాపం లేదని నిరూపించగలిగిన వ్యక్తి ఎవరు? ఒకే ఒక ఏకైక వ్యక్తి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఇలా మాట్లాడుతున్నారు పిలాతు ముందు, నాలో పాపం ఉందని రుజువు చేయగలిగినవాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి, నాలో పాపం ఉందని స్థాపించండి ఎవరైనా అంటే ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. యేసు క్రీస్తు అనబడినటువంటి నరుడిగా వచ్చిన దేవతి దేవుడే ఏ పాపము లేని వ్యక్తి అయి ఉన్నాడు. అందుకే ఆ ప్రశ్నకు బైబిల్లోనే జవాబు దొరికేసింది. మరొక మాట ఏంటంటే, బాలుడు నడవవలసినటువంటి ఆ నడక వాడు క్రియల వలన తెలియచేస్తాడట. వాడు మంచోడా కాదా, అమ్మాయి మంచిదా కాదా, వారి నడవడికను బట్టి మనకు అర్థమైపోతుంది. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అని చెప్పాడు. అంటే నీ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నావో, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి జీవిత విధానం ఎలా ఉండాలనుకుంటున్నావో అది వారికి నేర్పించు. నువ్వు నేర్పించకపోతే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సమస్తము గలిబిలైపోతారు. వారు వక్రమైన మార్గంలో వెళ్ళిపోతారు. వారి జీవితాన్ని నాశనం చేసేసుకుంటారు. అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నడవలసినటువంటి త్రోవను తప్పక నేర్పించవలసిన వారై తల్లిదండ్రులై ఉన్నారు. నీ పిల్లలకు నువ్వేమీ నేర్పించకపోతే, వారికి ఏమీ బోధించకపోతే, ఒక దినాన్న వారు చెడిపోయి పాడు మార్గాల్లో వెళ్ళిపోతే కారణం నువ్వే కదూ. అప్పుడప్పుడు గుర్తు చేస్తాను, మరలా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో. ఈరోజు సెల్ ఫోన్ ఇచ్చి పిల్లలను నాశనం చేసేది నువ్వే నాశనం చేస్తున్నావు. వారు చెడ్డ అలవాటు అంటే తాగడమో, తిరగడమో, పొగ కాల్చడమో కంటే ఇంకా ప్రమాదకరమైనది ఏంటంటే మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ఇంకేదీ లేదు. అర్ధరాత్రి అయినా దాంతోనే పడి ఎడుతున్నారు. అది లేకపోతే తినరు, అది లేకపోతే బాత్రూమ్కి వెళ్ళరు, అది లేకపోతే ఏ పని చేయరు. అంత ఘోరంగా పిల్లలు తయారైపోయారు. కారణం ఎవరు? నువ్వు కాదు. ఇన్నిసార్లు చెప్తున్నా, ఇంకా నీకు బుద్ధి లేదు. ఇంత గట్టిగా పదే పదే ప్రస్తావన తెస్తున్నా ఇంకా నీకు జ్ఞానం రాలేదు, ఇంకా నువ్వు ఆలోచించటం లేదు. దున్నపోతు మీద వర్షం పడితేనటండి దానికి ఏం పట్టించుకోదట, దులిపెత్తదట. కుక్కను కొడితే మళ్ళీ దులిపెత్తదట. అలాంటి బతుకుతున్నావు నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా జ్ఞానం రాదా? వింటు మట్టుకు వింటున్నావు, గ్రహించుకుంటున్నావు ఉంటున్నావు. వింటే సరిపోదు బిడ్డలారా, వినాలి, అది పాటించాలి. విని నీ జీవితంలో ఎప్పుడైతే అవలంబిస్తావో అది కార్యరూపం దాలుస్తుంది, అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్నిసార్లు పిల్లల కొరకు చెప్తున్నా, నీ పందాలో నువ్వు పోతున్నావు, నీ వ్యవహారం నువ్వు నడిపించుకుంటున్నావు. నీ ఆలోచనే తప్ప చెప్పిన ఈ దైవ వాక్యాన్ని హృదయంలోనికి వెళ్ళనీవేంటి? బైబిల్ చెప్తున్నమాట, హృదయం అనే పలక మీద వీటి రాసుకో. అవి హృదయంలో ఉంటే ప్రతి క్షణం గుర్తు వస్తూనే ఉంటాయి. నువ్వు సరి చేయబడుతూనే ఉంటావు, నీ పిల్లలను కూడా సరి చేసుకుంటూ ఉంటావు. నేను బాగానే చెప్తానండి, మా ఆయన ఒప్పుకోడండి. నేను బాగానే చెప్తానండి, నా భార్య వంకరదండి అంటాడు. ఎందుకు? మీ ఇద్దరు వంకరోళ్ళే. మీ ఇద్దరు వంకరోళ్ళు కనుక మీ పిల్లల్ని సక్రమంగా కాక వక్రమంగా పెంచుకుంటున్నారు. కంగారు పడకు. ఒక దినం వస్తుంది, నాశనం, కీడు, ఇబ్బంది వారు అనుభవించినప్పుడు కానీ నీకు అర్థం కాదు. ఇక అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు అన్న బతుకైపోద్ది అప్పుడు నీకు.
ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే పదే 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 ఈ విషయమై హృదయం ప్రేరేపించబడుతుందనంటే దేవుడు కీడు నుంచి తప్పించాలని, నష్టం నుంచి తప్పించాలని, అనుభవించబోతున్న భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి తప్పించబడాలని కదా నీతో మాట్లాడుతున్నాడు. గమనించకపోతే ఎలాగా? వాళ్ళు చిన్నప్పుడే చెప్తారు వాళ్ళ నడవడిక ఎలా ఉంది. బూతులు మాట్లాడుతున్నారా, ఇతరులను అగౌరవంగా చూస్తున్నారా, తిరుగుబాటు మాట్లాడుతున్నారా, తెలిసిపోద్ది చిన్నప్పుడే. అప్పుడే సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. పిచ్చి మొఖం నడుచుకొని నవ్వుతూ ఉంటావు నువ్వు. అబ్బా బాధ ఎడుతున్నాడు మా వాడు, బాగా అంటున్నాడు మా అమ్మాయి అనుకుంటుంటావు. అనుకో, చివరికి నిన్నే తిట్టడం మొదలెడతారు. అప్పుడు తడిగుడ్డు నెత్తి మీద వేసుకుని మూల పోయి ఎడుతూ ఉంది. కానీ మళ్ళీ పాస్టర్ గారు రెండో ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చిన కర్మ నాకు, ఎందుకు వచ్చిన యాతన మాకు, ఎందుకు వచ్చిన బాధ పాస్టర్ గారికి? ప్రియులరా, నువ్వు సరిగా పెంచుంటే ఈ తిప్పలు పడవసరం లేదు కదా. నా పిల్లోడు నా మాట వింటలేదు. ఎందుకు వింటాడు? నువ్వు వాడిని కొట్టాల్సిన టైంలో కొట్టలేదు, గారాబం చేసావు. వాడు ఇష్టానుసారంగా పెరుగుతుంటే వదిలేసావు. ఇప్పుడు తాళ్ళలో తయారయ్యాడు, నిన్నేది అంటాడు, అవసరమైతే చంపేస్తాడు కూడా. ఎందుకంటే వాడిని పెంచావు అద్భుతంగా, అందుకే వాడు నీ మీద తిరబడుతున్నాడు. చర్చికి రమ్మంటే రాడండి. ఎందుకు వస్తాడు? నువ్వు వాడిని నడిపితే కదా వస్తాడు. ఆడిని ఆడుకోమని వదిలేసావు. ఇక ఇప్పుడు రమ్మంటే వస్తాడా? ఆడు లోకానికి అలవాటు పడిపోయాడు, పరయోళ్ళతో తిరగడం మొదలెట్టాడు. ఒక దినాన్ని నీకే వ్యతిరేకమైపోతాడు, వీలైతే నాకే వ్యతిరేకంగా మారిపోతాడు. కనుక నీ పిల్లల్ని ఇప్పుడైనా నువ్వు స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి దేవుని సహాయం చేత నీ పిల్లలను మరుచుకోలేకపోతే, వారు పూర్తిగా దూరం అయిపోతే, ఇక లబో దిబోమని నెత్తు నోరు కొట్టుకొని ఏడ్చిన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నీ భవిష్యత్తు నీ కళ్ళ ముందు కనపడితే, నీ పిల్లల భవిష్యత్తు నీ కళ్ళ ముందు కనపడితే, నీ పిల్లలను ఆ వక్రమైన మార్గంలో నుంచి సక్రమంగా ఖచ్చితంగా నడిపించుకుంటావు. ఈ విషయాన్ని బాగా గమనించగలరు. ఈరోజు ప్రజల యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే, ఏదో విధంగా సంపాదించాలి అంతే. మోసం చేస్తున్నావా, ఎదుటి అన్యాయం చేస్తున్నావా, దోచుకుంటున్నావా, లేకపోతే ఏదైనా పరిస్థితి చేస్తున్నావా, అనవసరం. నాకు మాత్రం సంపాదన కావాలా, 10 మందిలో నాకు ఉంది అని చెప్పాలి, 10 మందిలో నేను ఇది కలిగి ఉన్నానన్నంత బిల్డప్ నాకు ఉండాలి, ఒక రేంజ్ మెయింటెనెన్స్ చేయాలి అని మోసం చేస్తూ, మోసకరమైన బ్రతుకుతూ సంపాదన మీద పడ్డారు. బిడ్డలారా, గమనిస్తున్నారా? మోసం వల్ల నువ్వు సంపాదిస్తే ఆ సంపాదన నీకు ఉండదు సరికదా. తర్వాత దాని వలన నువ్వెంతో కీడును అనుభవిస్తావు, ఎంతో నష్టాన్ని అనుభవిస్తావు. తెలియని బాధ నీ జీవితానికి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మోసం చేత సంపాదించింది. అది ఎలా ఉంటుంది తెలుసా? ఇంపుగా ఉంటుందట. అబ్బబ్బా బాగుంది అనిపిస్తుందంట. పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత విన్నారు కదా, అలాగే ఉంటుందట టేస్ట్గా. కానీ తర్వాత అది నీ జీవితాన్ని నాశనం చేస్తుందని అర్థం చేసుకో. తల్లిదండ్రులను దూషిస్తేనట వారి జీవితం కారు చీకట్లో ఆరిపోయే దీపంలాగా ఉంటుందట అండి. తల్లినైనను తండ్రి అయినను ద్వేషించేవారిని, దూషించేవారిని లోయ కాకులు అంటే రాబందులు పీక్కి తింటాయట. అంత దౌర్భాగ్యంగా ఉంది జీవితాలు. ఈరోజు తల్లిదండ్రులు దూషించడమా, కొడుతున్నారు, కొట్టేస్తున్నారండి బాబు. కారణం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, పెంచే విధానమే. ఇప్పుడైనా మీరు సక్రంగా పెంచటానికై ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులు ఒకవేళ దూషించే వ్యక్తిగా ఉన్నావా నువ్వు, నీ బతుకు చీకట్లో ఆరిపోతుంది. సరి అయిన విషయాల్లో చీకట్లో పడిపోయిన వ్యక్తి అయిపోతావు. జాగ్రత్త. ఎవరైనా నీకు నష్టం కలిగించి కీడు కలిగజేస్తే వారికి కీడుకి ప్రతి కీడు చేద్దాం అనుకోకు, దేవుడికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. ఏదైనా దేవుని కొరకు మొక్కుకున్నావా, నేను మొక్కుబడి చెల్లించాలి అని అనుకొని చెల్లించడం మానేసావా, అది నీకు ఊరట. కనుక దేవుడికి మొక్కుబడి చేసుకునేది ఏది కూడా చెల్లించకుండా ఉండొద్దు. ఖచ్చితంగా నీ మొక్కుబడి చెల్లించేసుకో, లేకపోతే అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. కొంతమంది మాట్లాడుతుంటే గాయం అవుతుంది. నేను చెప్పే వాక్యం కూడా మీకు గాయం అవుతుంది.
నేను చెప్పే ఈ మాటలు, దేవుని మాటలు నీకు నొప్పి అనిపించవచ్చు, కొన్నిసార్లు నన్ను తిట్టుకోవచ్చు. ఇలా చెప్పేస్తున్నారేంటి మా మాటలు లేకుండా, ఇలా మాట్లాడుతున్నారేంటి, ఎంత కఠినంగా చెప్తున్నారేంటి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గాయపరిచేటువంటి దెబ్బలు ఉన్నాయే మనిషి చెడుతనం నుంచి తొలగిస్తాయి. కొంతమంది ఇష్టపడరు ఇలాంటి మాటలు చెప్తుంటే. అలా చెప్పకూడదండి. మరి ఎలా చెప్పాలి? మెత్తగా చెప్పాలి. మామూలుగా చెప్తే నువ్వు వింటలేదే, మెత్తగా చెప్తుంటే వినలేదే, కొంచెం కఠినంగా చెప్తున్నావు ఎందుకు? నువ్వు బాగుపడాలనే కదా, నీకు మేలు కలగాలనే కదా, నీ కుటుంబం క్షేమంగా ఉండాలనే కదా. నువ్వు క్రైస్తవుడివై క్రైస్తవురాలువై బ్రతుకుతూ ఆయనకు అవమానం తెస్తుంటేనే కదా ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు బాగుంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఒకవేళ మాట్లాడితే నువ్వు బాగున్నావంటే ఈ మాట నీకు అనిపించదు కదా, నేను బాగున్నాను అని అనుకుంటావు కదా. అందుకే గాయపరిచే ఆ దెబ్బలు, ఆ మాటలు ఉన్నాయి చూడు, అవి చెడుతనం నుంచి బయటికి తీసుకొస్తాయి. కీర్తనకారుడైనటువంటి దావీదు 141వ సంకీర్తన 5వ చరణంలో ఏమంటారు తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అంటాడు. నీతిమంతులు కొట్టడం, యథార్థవంతులు కొట్టడం నాకు తైలాభిషేకం. మాటతో కొట్టినా చేతితో కొట్టినా పర్లేదు, అది నాకు అభిషేకమే. కొట్టనీయండి, గాయపరచండి, నన్ను సరిచేయనీయండి అని చెప్తారు. 166వ కీర్తన 10, 11, 12 చరణాలు చదివితే అక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, వెండిలాగా నన్ను పుటము వేసావు, నన్ను సర్వ సమృద్ధిలోనికి నువ్వు నడిపించబోతున్నావు, నా జీవితాన్ని పరీక్షిస్తున్నావు అంటే నన్ను కొడుతున్నావు, నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు, నాకు గాయాలు చేస్తున్నావు. ఎందుకంటే నేను శ్రేష్టమైనటువంటి వ్యక్తిలాగా మార్చబడ్డానికి, సమృద్ధిలోనికి నడిపించబడ్డానికి అని. కనుక నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించి గద్దించే మాటలకు లోబడు, సరిచేసే మాటలకు సరిచేయబడు. వింటున్నావు, విడిచిపెడుతున్నావు, ఉపయోగం ఏముంది? పందిలాగా బురదలో దొల్లుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి చక్కగా స్నానం చేయించి సబ్బుతో బాగా రుద్ది మంచి టవల్తో తుడిసి ముక్కుకి కమ్మి పెట్టి మెడలో గొలుసు పెట్టి కాళ్ళకు బంగారపు పట్టీలు లాంటివి పెట్టి మంచి వస్త్రాలు పెట్టి దాన్ని పరుపు మీద పడుకోబెడితే అది మళ్ళీ ఏం చేస్తుంది అని అంటే ఆ పెంటకి ఆ బురదకి పరుగులెడుతుంది. దానికి బురదలో ఉండడం ఇష్టం, దాని స్వభావమే అది. అలాగూ కొంతమంది ఎన్ని చెప్పనియండి దులిపేసుకుంటుంటారు, వింటారు, బాగా చెప్పారు అనుకుంటారు, ఇక్కడితో ఈ మాట కట్ అయిపోతుంది. అలాగుంటే ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? విని అవలంబించగలిగితే జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, నీ పరిస్థితులు దిద్దబడతాయి. ఈరోజు ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు బాధపడడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అంటే నీవు దైవ వాక్యానుసారంగా జీవించకపోవటమే. ఇక మీదటి నుంచైనా నీ జీవితాన్ని కట్టుకొని స్థిరపరుచుకొని సక్రమైన ప్రభు మార్గంలో నడువు. ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు దీవెనకరంగా నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవటానికి ప్రభు సహాయం కోరు. అటు నడిపింపు, అటు సహాయం ప్రభు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి ఒక శ్రేష్టమైనటువంటి వారై మీరుండేటట్లు సహాయం చేయునుగాక. ఆమేన్.